హలో! వెల్కమ్ టు ఆర్‌జే కలెక్షన్స్ అండి. అయితే నేను రాష్ట్రపతి భవనం చూయించాలనుకుంటున్నాను. సో, రాష్ట్రపతి భవనం ఈజ్ లైక్ ఎ హిస్టారికల్ ప్లేస్ అండి. అసలు మంచిగుందనమాట. రాష్ట్రపతి వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేస్తది? ఎక్కడ? ఏంటి? అనేది. సో, ఇంకొకటేంటి అనంటే నేను చూయించే రోడ్స్ అవన్నీ మనకు కొంచెం మిస్ అయిపోయినవి. అండ్ ఇది మెయిన్ మా హస్బెండ్ నిలబడ్డదైతే రాష్ట్రపథం మన ఢిల్లీలో ఉన్నది. అయితే వి హావ్ 3 రాష్ట్రపతి భవనమ్స్. లైక్ సిక్కిం ఒకటేమో సిక్కింలో, ఒకటి హైదరాబాద్‌లో, ఒకటి ఢిల్లీలో అంటే ఇలాంటి రాష్ట్రపతి భవనం అని 3 అనేది ఉన్నాయండి. అండ్ ఇవన్నీ నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో నేను, పాప ఉన్నాయన్నీ మన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అచీవ్ అయినవి, కానీ ఏది మనకు గుర్తింపు కలిగినయి అనేదే ఈ థింగ్స్ అండి. అయితే ఇక్కడున్న మీకు బౌల్స్, గిన్నెలు అవన్నీ కనిపిస్తున్నాయి గదా! అవేంటివనంటే ఓల్డెన్ డేస్‌లో బిఫోర్ ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాటిలల్లోనే ఉండేవాళ్ళనమాట. సో, మహాత్మా గాంధీ, ఇంకా క్వీన్ ఎలిజబెత్ గూడా ఇక్కడుందండి. అసలెంత హ్యాపీగా ఫీల్ అయినానంటే, సో, నేను యాక్చువల్‌గా అయితే సోషల్ టెక్స్ట్ బుక్‌లో నేను జూసిన దాన్నే కానీ, ఎప్పుడు నేను హిస్టారికల్‌గా అయితే చూడలేదు. చూడండి క్లియర్‌గా మీకు ఈ బౌల్స్ ఉన్నాయి గదా! ఆ టైంలో ఇండిపెండెన్స్ డే నిజామ్స్ ఉన్నవాళ్ళు ఇలా ఈ సిట్టింగ్ ఇలా ఉంటుండే. అండ్ ఇంకొకటేంది అనంటే, వాళ్ళకలా ఉంటుండే. ఇదంటే ఏంటంటే, మూవీ ప్రొజెక్టర్ ఏసేటప్పుడు గానీ, ఏదైనా వర్చువల్‌గా ఏదైనా ఉండాల్సినప్పుడు, ఆ టైంలో ఇది యూజ్ జేసేవాళ్ళనమాట మన వాళ్ళు. మన ప్రధానమంత్రి వాళ్ళు. అండ్ ఇంకొకటొచ్చేసి ఏందనంటే, కిచెన్ టనల్ అని అంటారనమాట ఈ ప్లేస్. అంటే కంప్లీట్‌గా ఇది అండర్ గ్రౌండ్‌లో. సో, అండర్ గ్రౌండ్‌లో గూడా మన మన ఎస్పెషల్‌గా తెలంగాణలో ఏదైతే ఫేమస్ చేతి నేత అంటాం గదా! సో, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట. సో, అక్కడ అండర్ గ్రౌండ్ టనల్‌లో వచ్చేసి మొత్తము అంతా హ్యాండ్ పెయింటింగ్స్, హ్యాండ్ క్రాఫ్టింగ్సే ఉన్నాయండి. అంత ఫెమిలియర్ అనమాట ఇది. సో, మన రాష్ట్రపతి వాళ్ళు ఎవరైనా మన మేడమ్స్ ఎవరైనా వస్తే ఇక్కడ విజిట్ జేయడానికి వస్తారనమాట. ఇంకొకటేంటంటే రాష్ట్రపతి నిలయం పీఏ నుంచి పీఏకి మళ్ళా ఇంకొకటేంటి ఆహ్ మేడం ఎక్కడ స్టే అవుతారు? లేకపోతే ఎవరైనా ఏ రాష్ట్రపతి అయినా ఎక్కడ స్టే అవుతారు? హాస్పిటల్ ఎక్కడ? వాళ్ళకి డైనింగ్ ఎక్కడ? వాళ్ళకి అపాయింట్‌మెంట్స్ ఎక్కడ? అనేది ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు గైడ్‌తో సహా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఈ రాష్ట్రపతి నిలయానికెళ్ళడానికి ఎంతో పెద్ద ఖర్చయితే అవ్వదు. బట్ చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు పక్కా మాత్రం రాష్ట్రపతి నిలయానికి తీసుకెళ్ళండి. ఎందుకంటే, ఇట్స్ ఎ నైస్ హిస్టారికల్ విజిటింగ్ ప్లేస్. మండే ట్యూస్‌డే టు సండే వరకు ఉంటుంది. మండే పబ్లిక్ హాలిడే ఉంటుందండి. సో, ఫర్ దెమ్ పబ్లిక్ హాలిడే. ఇంకొకటేంటంటే లాస్ట్‌కి అయిపోయిన తర్వాత గూడా దే విల్ హావ్ స్మాల్ ప్రోగ్రామ్ అనమాట. అంటే లైక్ డాన్స్‌లని, శిల్పారామంలో అక్కడిక్కడ ఉంటాయి కదా! అలాంటి ప్రోగ్రామ్ గూడా డాన్స్ ప్రోగ్రామ్స్ గూడా కండక్ట్ జేస్తారు. ఇప్పుడు మేమెళ్ళేది ప్లేస్ ఏంటి అనంటే లైక్ వాటర్ లేస్ ఉంటది కదా! ఒక సాంగ్‌కి పెట్టినప్పుడు వాటర్ అనేది బేస్డ్ ఆన్ దట్ మనము ప్లే అవుతుంటది వాటర్ గూడా. సో, అదనమాట ఇక్కడ మేమొచ్చింది. సో, ఇంకొకటేంటి అనంటే హ్మ్, చాలా అంటే చాలా అసలెంత బావుంది అనంటే అంత బావుంది ప్లేసయితే. హ్మ్. చాలా బావుందండి యాక్చువల్‌గా అయితే. ఇప్పుడు నేను చూపించే వాటర్ ఫాల్స్ ఇదేదైతే ఉందో అది బేస్డ్ ఆన్ సాంగ్ అనమాట. సాంగ్‌ని బేస్ చేసుకొని పెట్టింది. వాటరింగ్ ఉంటది చూడండి అలాంటిదనమాట. మా డాటర్ గూడా ఫుల్ ప్లే చేసిందండి. సో, ఎవరికి ఇంకా బాగా ఆడింది మా పాప. ఆడుకున్న తర్వాత ఇంకా ఫైనల్‌గా 6:40, 6:30కి ఇంకా మేము చెకౌట్ అయిపోయినాం. బయటికొచ్చేసినాం. సో, బయటికెళ్ళడానికైనా గానీ వాళ్ళు మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో, ఇంకా మేమొచ్చేస్తున్నాం బయటికి. సో, ఇంక చూసేసేయండి. ఇంకా లాస్ట్ ఏంటి అనంటే, ఇంగ మా పాప గూడా బాయ్ అని జెప్తుంది అందరికి. సో, షీ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ వాటర్ ఫాల్స్ లైక్ వాటర్ మంచిగా డాన్స్ ఆడుతుంటే తను గూడా మంచి డాన్స్ ఏసింది. అండ్ వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద హిస్టారికల్ ప్లేసెస్ లైక్ దిస్. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరు పిల్లలున్న వాళ్ళు ఖచ్చితంగా డూ విజిట్ ఫర్ ది హిస్టారికల్ ప్లేసెస్ లైక్ దిస్. ఎందుకు అనంటే వాళ్ళకి సోషల్‌లో ఉంటవనమాట వాళ్ళకు. సోషల్ స్టడీస్‌లో కాబట్టి చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ అండి.